తెలివైన సోమరిపోతు చిచ్చుకాకి తన పొలం గట్టున ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఒక కుర్చీ వేసుకుని కూర్చుంది. అబ్బా, సూర్యుడు అప్పుడే మంటలు కక్కుతున్నాడు. ఈ ఎండలో నేను వెళ్ళి పొలం దున్నాలా, కలుపు తీయాలా? నా వల్ల కాదు. నా సున్నితమైన రెక్కలు మాడిపోయి నా ఫేస్ గ్లో తగ్గిపోతుంది. కానీ నేను పని చేయకపోతే ఆ తోని పిచ్చక చోట చిలక నన్ను చూసి సోమరిపోతే అని నవ్వుతారే. నా పరువు పోతుంది. ఏదైనా తెలివిగా ప్లాన్ చేయాలి. అప్పుడే చిచ్చుకాకి కళ్ళు పొలం చివర పడి ఉన్న పాత కర్రలు, ఒక మట్టి కుండ మరియు పాత చీర మీద పడ్డాయి. ఆవిడ బుర్రలో బల్బు వెలిగింది. ఎస్, దొరికింది ఐడియా. నేను పని చెయ్యక్కర్లేదు, కానీ ఊరంతా నేను పని చేస్తున్నానని అనుకోవాలి. మనుషులు వాళ్ళ పొలాల్లో పక్షులను భయపెట్టడానికి దిష్టి బొమ్మ పెడతారు కదా. నేను ఊరి జనాలను మోసం చేయడానికి నా డూప్లికేట్ దిష్టి బొమ్మను పెడతాను. ఆహా, నా తెలివికి హ్యాట్స్ ఆఫ్. చిచ్చుకాకి వెంటనే 2 కర్రలను ప్లస్ ఆకారంలో కట్టింది. దానికి తన పాత చీర చుట్టింది. పైన మట్టి కుండ పెట్టి దానికి సున్నంతో కళ్ళు, ముక్కు మరియు అచ్చం తనలాగే పెద్ద లిప్స్టిక్ వేసింది. తల మీద తన పాత టోపీ పెట్టింది. ఆ బొమ్మను తీసుకెళ్లి సరిగ్గా పొలం మధ్యలో నిలబెట్టింది. వావ్, చూస్తే అచ్చం నా కవల చెల్లిలాగే ఉంది. ఎవరైనా దూరం నుండి చూస్తే అదిగో చిచ్చుకాకి ఎండలో ఎంత కష్టపడుతుందో అని అనుకుంటారు. నేను మాత్రం ఈ మర్రి చెట్టు వెనకున్న దట్టమైన పొదల్లో హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాను. గుడ్ నైట్, సారీ, గుడ్ మార్నింగ్. చిచ్చుకాకి ఆ పొదల్లోకి వెళ్లి గురక పెట్టడం మొదలుపెట్టింది. ఉదయం 10 గంటలు. ఎండ బాగా ముదిరింది. పొలం గట్టు మీదుగా తుని పిచ్చుక, చోటు చిలుక మరియు మహీగ్రద్ద నడుచుకుంటూ వెళ్తున్నారు. అబ్బా, ఈ ఎండలో నడవలేకపోతున్నాను తుని. మనం మన పొలాల్లో ఉదయాన్నే పని ముగించుకొని రావడం మంచిదైంది. లేకపోతే ఈ వేడికి ఆవిరైపోయేవాళ్ళం. అవును చేటు. సడన్ గా ఆగిపోయి చిచ్చుకాకి పొలం వైపు చూపిస్తూ, అరే అటు చూడండి, ఆ పొలం మధ్యలో నిలబడింది ఎవరు? చిచ్చుకాకి కదా. మహీగ్రద్ద కళ్ళద్దాలు సవరించుకుంటూ, అవును తుని, చిచ్చుడే. ఎంత ఆశ్చర్యం. గొడుగు లేదు, చెప్పులు లేవు. ఈ మండు టెండలో ఒక్క అడుగు కూడా కదలకుండా అలా నిలబడిపోయి పని చేస్తుందా? నమ్మలేకపోతున్నాను. నిజంగానే వింత మహి గారు. చిచ్చుకి బద్ధకం ఎక్కువ కదా. ఎప్పుడు చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు పెట్టేది. ఈ రోజేంటి ఏకాగ్రతతో యోగిలాగా నిలబడిపోయింది? కనీసం మన వంక చూడడం కూడా లేదు. మనం ఆవిడ్ని తప్పుగా అర్థం చేసుకున్నాం చోటు. ఆవిడ కష్టజీవి. ఎండను కూడా లెక్క చేయకుండా అలా చెవటోడుస్తోంది. పాపం, మనం అడవిని డిస్టర్బ్ చేయొద్దు. సైలెంట్ గా వెళ్ళిపోదాం. ముగ్గురు చిచ్చుకాకి కష్టం గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఊర్లోకి వెళ్లిపోయారు. పొదల్లో ఉన్న రియల్ చిచ్చుకాకి ఈ మాటలు విని నిద్రలోనే మురిసిపోయింది. మధ్యాహ్నం 1 గంట. సూర్యుడు నడినెత్తికొచ్చాడు. బన్ను చిలుక ఆకలితో కడుపు పట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నాడు. అమ్మా, ఈ ఎండకి నా కడుపులో ఉన్న పేగులు కూడా ఫ్రై అయిపోతున్నాయి. మా అమ్మేమో రాత్రి వండిన పప్పే తినమంటుంది. నాకేదైనా ఫ్రెష్గా కావాలి. ఏ దోసకాయో ఏ టొమాటోనో దొరికితే బాగుండు. బన్ను నడుచుకుంటూ చిచ్చుకాకి పొలం దగ్గరకొచ్చాడు. పొలంలో పచ్చని దోసకాయలు కనిపిస్తున్నాయి. పొలం మధ్యలోని చిచ్చుకాకి నిలబడింది. వావ్, దోసకాయలు. పక్కనే చిచ్చు ఆంటీ కూడా ఉంది. ఈరోజు ఎండకి ఆంటీ మైండ్ బ్లాక్ అయిపోయినట్టుంది. ఎండలో తపస్సు చేస్తుంది. వెళ్ళి ఒక 2 దోసకాయలు అడిగి తీసుకుంటాను. బన్ను గెంతుకుంటూ పొలం మధ్యలోకి ఆ దిష్టి బొమ్మ దగ్గరికి వెళ్ళాడు. హలో చిచ్చు ఆంటీ, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి ఈరోజు అగ్రి స్టార్ లాగా ఫీల్డ్లో దిగిపోయారు? ఆంటీ, ఓ ఆంటీ, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? దిష్టి బొమ్మ కదలలేదు, మాట్లాడలేదు. అంటే అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నిన్న నేను మీ ఇంట్లో ఒక లడ్డు ఎక్స్ట్రా తిన్నానని కోపమా? పోనీలే ఆంటీ, ఆ లడ్డు రేటు నేను నా పాకెట్ మనీలో కట్ చేసి ఇస్తాను. నాకు అర్జెంటుగా ఆ కిందన్న 2 దోసకాయలు కోసి ఇవ్వండి. నాకు ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. దిష్టి బొమ్మ మళ్ళీ కదలలేదు. గాలికి దాని చీర కొంగు మాత్రం కొద్దిగా ఊగింది. బన్ను చిలుక కొంచెం కోపంగా, ఆంటీ, ఇది మరీ టూ మచ్. కనీసం నన్ను చూసి స్మైల్ కూడా ఇవ్వరా? నేను మీ ఫేవరెట్ బన్నుని. సరేలే, మీకేం కష్టం ఇవ్వనులే, నేనే కోసుకుంటాను. కానీ ఇలా రాయిలో నిలబడితే నాకు భయంగా ఉందంటీ. ఏమైనా మాట్లాడండి. దిష్టి బొమ్మ నోరు తెరవలేదు. బన్ను చిలుక చాలా దగ్గరగా వెళ్లి దిష్టి బొమ్మ మొహంలోకి చూసి షాక్ అవుతూ, అమ్మా ఆంటీ, ఏంటి మీ ఫేస్ ఇలా అయిపోయింది? మీ ముక్కేంటి మట్టి కుండలాగా గుండ్రంగా ఉబ్బిపోయింది? కళ్ళేంటి సున్నం రాసినట్లు తెల్లగా ఉన్నాయి? మెల్లగా బొమ్మ చెయ్యి ముట్టుకుని, బాబాయ్, చెయ్యేంటి కర్ర ముక్కలాగా గట్టిగా ఉంది? కండలేదు, రక్తమూ లేదు.
బన్నుగాడికి గుండాగినంత పనైంది. వాడు 2 అడుగులు వెనక్కి వేశాడు. నాకు అర్థమైపోయింది. ఆంటీకి ఉదయం నుండి మండుటెండలో నిలబడి సన్ స్ట్రోక్ వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి ఊరందరినీ డాక్టర్ని తీసుకొని వస్తాను. మీరెక్కడికి వెళ్ళకండే. బన్ను చిలుక ఏడుస్తూ అరుస్తూ ఊరి వైపు పరుగు తీశాడు. రచ్చబండ దగ్గర ఊరి జనమంతా కూర్చొనున్నారు. బన్నుగాడు కాపాడండి కాపాడండి అంటూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఒరే బన్నుగా, ఏమైందిరా? ఎందుకలా పందికొక్కులా అరుస్తున్నావు? కుక్క ఏమైనా తరిమిందా? బన్ను చిలుక రొప్పుతూ, కుక్క కాదు మమ్మీ, ఘోరం జరిగిపోయింది. మన చిచ్చు ఆంటీ ఇక లేదు. ఆవిడ కట్ అయిపోయింది. ఏంటి కట్ అయిపోవడమా? ఏం మాట్లాడుతున్నావురా బన్ను? అవునంటే ఆవిడ ఉదయం నుండి తన పొలంలో ఎండలో నిలబడి పని చేసింది కదా. ఆ వేడికి ఆవిడ రక్తం ఇంకిపోయి ఆవిడ బాడీ మొత్తం ఎండిపోయి ఒక కర్ర బొమ్మలా మారిపోయింది. ముఖం మట్టి కుండలా ఉబ్బిపోయింది. కదలట్లేదు, పలకట్లేదు. రండి చూపిస్తాను. అమ్మో, సన్ స్ట్రోక్ వల్ల బాడీ పక్షవాతం వచ్చి గట్టుకుపోయిందేమో. వెంటనే డాక్టర్ కుహుబాతుకి ఫోన్ చేయండి. మెడికల్ కిట్ తీసుకుని అర్జెంటుగా రమ్మనండి. అందరూ కంగారు పడుతూ పరుగున చిచ్చుకాకి పొలం వైపు బయలుదేరారు. డాక్టర్ కుహుబాతు తన స్టెథోస్కోపు, సూదుల డబ్బా పట్టుకుని పరిగెత్తుకుంటూ అందరూ పొలం మధ్యలో ఉన్న దిష్టి బొమ్మ దగ్గరకొచ్చారు. దూరం నుండి చూస్తే అది నిజంగానే చిచ్చుకాకిలా కనిపిస్తోంది. తుని పిచ్చుక కన్నీళ్లతో, అయ్యో చిచ్చు, ఎందుకే నీకింత పిచ్చి? కష్టం చెయ్యొచ్చు కాని ప్రాణాలు పోయేలా ఎండలో నిలబడతారా? ఒక్కసారి మాతో మాట్లాడవే. ఆంటీ మాట్లాడదు. నేను ఇందాక లడ్డు ఇస్తానన్నా కూడా పలకలేదు. సిచ్యువేషన్ చేయి దాటిపోయింది. డాక్టర్ గారు, మీరు అర్జెంటుగా చెక్ చేయండి. డాక్టర్ కుహుబాతు ముఖం సీరియస్ గా పెట్టి, సైలెంట్, నేను హార్ట్ మీద చెక్ చేస్తున్నాను. అమ్మా, ఆ గుడ్డ చప్పుడు లేదు. కనీసం లబ్డప్ అనే సౌండ్ కూడా లేదు. అంత టక్ చెక్క కొట్టిన సౌండ్ వస్తుంది. చెక్క సౌండా? అంటే ఏంటి డాక్టర్? అంటే బన్ను చెప్పింది నిజమే. ఈ ఎండ వేడికి బాడీలో కాల్షియం అంతా కరిగిపోయి ఎముకలన్నీ కర్రలా మారిపోయాయి. నా 30 ఏళ్ల కెరీర్లో ఇట్లాంటి వింత మెడికల్ కండిషన్ ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ కుహు ఇప్పుడు దిష్టి బొమ్మ చెయ్యి పట్టుకుని పల్స్ చెక్ చేసింది. ఆ పల్స్ కూడా దొరకట్లేదు. చెయ్యి చూడండి ఎంత గట్టిగా రాయిలో ఉందో. ఆ జాయింట్స్ అన్ని లాక్ అయిపోయినాయి. ఏమైనా తిరిగి మనిషిని సారీ పక్షిని చేయాలంటే ఒకటే మార్గం. ఏంటి డాక్టర్? నా దగ్గర ఒక పెద్ద ఇంజెక్షన్ ఉంది, 100 ml. అది డైరెక్ట్ గా ఈమె గుడ్డకి పుచ్చాలి. అప్పుడు ఒకవేళ ప్రాణం లేచొస్తుందేమో చూద్దాం. డాక్టర్ కుహు తన బ్యాగ్ లో నుండి ఒక చాలా పెద్ద సైజ్ ఇంజెక్షన్ తీసింది. దాన్ని చూసి ఊరి జనం భయపడ్డారు. అమ్మా డాక్టర్ అంకుల్, ఆ సూది కూర్చుతే ఆంటీ బతకడమేమో కానీ ఆవిడ పగిలిపోయేలా ఉంది. మెల్లగా కూర్చుండే. డాక్టర్ కుహు ఆ పెద్ద సూదిని తీసుకుని బలంగా దిష్టి బొమ్మ ఛాతికి కూర్చోబోయింది. సరిగ్గా అదే సమయానికి అటుగా ఒక పెద్ద గాలొచ్చింది. ఆ గాలి ఫోర్స్ కి దిష్టి బొమ్మ తల మీదున్న మట్టి కుండ బ్యాలెన్స్ తప్పి కిందకు జారి ఢమాల్మని డాక్టర్ కుహు కాలు మీద పడి పగిలిపోయింది. అందరూ ఒక్కసారిగా షాక్. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయి, బాబాయ్, ఆంటీ తల ఊడిపోయింది. డాక్టర్ అంకుల్ సూది కొచ్చకముందే ఆంటీ తలకాయ తెగి కింద పడిపోయింది. ఆంటీ చచ్చిపోయింది. చోటు చిలుక కళ్ళు మూసుకుని, అమ్మో చూడలేకపోతున్నాను, ఈ ఘోరం ఏంటి దేవుడా? డాక్టర్ కుహుబాతు పగిలిన కుండను చూస్తూ, ఆగండి, తల ఊడిపోలేదు. ఇది తలకాయ కాదు, ఇది కేవలం ఒక మట్టి కుండ. ఈ కుండ మీద ఎవరితో లిప్స్టిక్ పూసి ఉంది. అరే, బొమ్మ దగ్గరికి వెళ్లి చీరలాగింది. ఇది శరీరం కాదు, ఇది పాత కర్రలో. మహీకృత ఆశ్చర్యంగా దగ్గరకొచ్చి, కర్రల మట్టి కుండ అంటే ఇదంతా ఫేకా? ఇది చిచ్చుకాకి కాదా? దిష్టి బొమ్మనా? అందరికీ అసలు విషయం అర్థమైంది. భయం కాస్త కోపంగా మారింది. పూసి దీని వేషాలు కూడా మనం ఎండలో కష్టపడుతుందని జాలిపడితే ఇది పాత చీర కట్టి మట్టి కుండ పెట్టి మనల్ని ఫూల్స్ చేసిందా? పచ్చి సోమరిపోతూ బన్ను చిలుక కోపంగా లేచి, నా ఎమోషన్స్ తో ఆడుకుందా? నేను ఈ బొమ్మకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇద్దామని అనుకున్నా. డాక్టర్ అంకుల్, మీరు మీ ఇంజెక్షన్ ప్యాక్ చేసుకోండి. అసలు రోగి వేరే దగ్గర ఉంది. పదండి. అయినా ఈ చిచ్చుకాకి ఎక్కడుంది? పొలంలో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినట్టు? నాకు తెలుసు మమ్మీ, దొంగ ఎప్పుడు క్రైమ్ సీన్ కి దగ్గరలోనే ఉంటాడు. ఇటు రండి. బన్ను ముందుగా నడవగా అందరూ ఆ మర్రి చెట్టు వెనుక ఉన్న పొదల్లోకి వెళ్లారు. పొదల్లో చిచ్చుకాకి ఒక చాప వేసుకుని ఆకాశం వైపు చూస్తూ హాయిగా
గురక పెడుతుంది. బన్ను చిలుక చిచ్చు చెవి దగ్గరికెళ్లి గట్టిగా అరుస్తూ, అంటే నీ తలకాయ ఊడిపోయింది లేవండి. ఆ అరుపుకి చిచ్చుకాకి ఉలిక్కిపడి గాల్లోకి 3 అడుగులు ఎగిరి కింద పడింది. అమ్మా భూకంపం, ఏమైంది? ఎవరు చచ్చిపోయారు? చుట్టూ ఊరి జనం, డాక్టర్ అందరూ సీరియస్ గా చూస్తున్నారు. చిచ్చుకాకి తడబడుతూ కవర్ చేస్తూ, అయ్యా ఫ్రెండ్స్, మీరంతా ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేను అది ఇక్కడ మట్టి నాణ్యత చెక్ చేయడానికి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను. ఓ వృక్షాసనం వేశాను. ధ్యానం కాదు చిచ్చు, నిద్ర. అది కూడా గురక పెట్టి మరి. అక్కడ పొలంలో నీ డూప్లికేట్ ను పెట్టి మమ్మల్ని మోసం చేస్తావా? ఎంత బద్ధకమే నీకు. నిన్ను చూసి ఉదయం నేను ఎంత గొప్పగా ఫీల్ అయ్యానో తెలుసా? కష్టజీవి అనుకున్నాను, కానీ నువ్వు కష్టజీవి కాదు, మాయల బారువి. నీ సోమర్తనం వల్ల ఊరంతా టెన్షన్ పడ్డాం. అవును, నేను పని వదిలేసి నా పెద్ద ఇంజెక్షన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. నా టైం ఎంత వేస్ట్ అయిందో తెలుసా? డాక్టర్ అంకల్, మీరు ఆ ఇంజెక్షన్ తెచ్చారు కదా, అది లోపల పెట్టకండి. ఈ ఆంటీకి సోమర్తనం అనే ఒక పెద్ద జబ్బు ఉంది కదా, ఆ ఇంజెక్షన్ ఆంటీకి కూర్చేయండి. అప్పుడు కానీ ఈ బద్ధకం పోదు. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, అమ్మా వద్దు వద్దు డాక్టర్ గారు, ఆ ఇంజెక్షన్ నాకొద్దు. నేను కష్టపడతాను, నాకు బద్ధకం పోయింది. ఊరికి వదిలిపెడితే ఎలా? వీళ్ళకి శిక్ష పడాల్సిందే. అవును తుని, చిచ్చు, నువ్వు మా అందరినీ మోసం చేసినందుకు నీకు ఒక పనిష్మెంట్. రేపటి నుండి 1 వారం రోజుల పాటు నీ పొలంలో దిష్టి బొమ్మ బదులు నువ్వే ఆ ఎర్ర చీర కట్టుకుని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో కదలకుండా నిలబడాలి. అప్పుడే పక్షులు రాకుండా ఉంటాయి. ఇదే నీ శిక్ష. సూపర్ బామ్మగారు, నేను రోజు వచ్చి ఆంటీకి దోసకాయలు అడిగి విసిగిస్తాను. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యయ్యా నా కర్మ, వారం రోజులు ఎండలో నిలబడితే నేను నిజంగానే కట్టలా మారిపోతాను. దేవుడా, నా అతి తెలివి నన్ను అడ్డంగా బుక్ చేసింది. ఊరి జనమంతా పగలబడి నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ కథలోని నీతేంటంటే, కష్టపడకుండా పేరు తెచ్చుకోవాలని చేసే ఏ దొంగ పనైనా ఏదో ఒక రోజు బట్టబయలవ్వక మానదు. బద్ధకం ఎప్పటికీ పనికిరాదు.